మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు, అంటే మీరు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే 6 సంకేతాలు ఇవే. మరి మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే ఆ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం, ధనవృద్ధి ఎలా కలుగుతుంది? మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలను అసలు మీరు ఎలా గ్రహించాలి? ఈ రాశి గల జాతకుల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం వచ్చే ముందు ఎటువంటి సూచనలు కనబడతాయి? వాటిని మీరు ఎలా గమనించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మేషరాశి, ఈ రాశి వారి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందినవారు అవుతారు. ఇక మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు, మీరు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలు విషయానికి వస్తే, మీ ఇంటికి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం వస్తుంది. ఆ యొక్క అదృష్టాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవి తన భక్తుల్ని అనుగ్రహిస్తే సిరి సంపదలతో వారు తులతూగుతూ ఉంటారు. లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు, సంపదను ఇస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనిషిని సంపన్నుణ్ణి చేస్తుంది. నిరుపేదలు కూడా సంపన్నులు అవుతారు. సంపదలకు ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దయ ఉంటే ఆ మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో టైం పట్టదు. వాస్తుశాస్త్రంలో కూడా అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి. మరి ఈ సంకేతాలను పొందిన వారికి తొందరలో డబ్బు సంపాదించే బలమైన అవకాశాలు ఉంటాయి. అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకు వస్తుంది అని సూచించే కొన్ని సంకేతాలు ఇస్తుంది లక్ష్మీదేవి. అదేవిధంగా మంచి రోజులు వచ్చే ముందు కూడా మీకు కొన్ని సంకేతాలు వస్తాయి. మరి మంచి రోజులు వచ్చే ముందు, అలాగే లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే మేషరాశి వారు ధనవంతులు కాబోయే ముందు ముఖ్యమైన సంకేతాలు వస్తాయి. ఇక అవేంటో మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ద్వేషాలు, ఈర్ష్య, అసూయ, కోపం వంటివి తగ్గుతాయి. మీ యొక్క కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు పెరుగుతాయి. అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య కలహాలకు అస్సలు స్పేస్ అనేది ఉండదు. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తగ్గి ఎంతో సంతోషంగా ఉన్నారంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఇకపోతే పాము. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటు వేస్తుందో అనేసి ముందుగానే చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ పాములు శుభ సూచకమని కొంతమందికి నమ్మకం అన్నమాట. ఇంట్లో ఎప్పుడైనా 2 తలల పాము మీకు గనుక కనబడితే చాలా మంచిది. 2 తలల పాము చూసిన వారి ఇంటికి వెళ్ళటం వల్ల కూడా శుభం కలుగుతుంది. పాము కనిపిస్తే చంపకుండా బయటికి వెళ్ళేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి తలుపు తడుతుంది. ఇకపోతే కోకిల కూత. కోకిల కోత వినడానికి చాలా బాగుంటుంది కదా. అయితే కోకిల చేసే శబ్దం ధనానికి శుభ సూచకంగా, మంచి రోజులు రావడానికి శుభ సూచకంగా చెప్తూ ఉంటారు. కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం, అశుభం ఐడెంటిఫై చేస్తారు. ఉదయం సమయంలో ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత మీకు వినిపిస్తే నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుంది. ఇక మధ్యాహ్న సమయంలో కోకిల కూత వినిపించినా శుభం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఏదైనా పని మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఆ సమయంలో కోకిల కూసిన శబ్దం మీకు వినిపిస్తే లాభాలు వస్తాయని, అంటే మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో లాభాలు వస్తాయని, అదేవిధంగా మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇక ఇంట్లో చీమలు గనుక ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తూ ఉంటారు కదా. అయితే ఇంట్లో గనుక నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మంచిదని మన శాస్త్రం చెప్తుంది. ఇక అలాగే నోటితో బియ్యం, ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటూ ఉంటారు. అక్షింతలు అనేవి శుభం కలుగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదలతో ముడి పెడుతూ ఉంటారు. ఇక ఇంట్లో ఎర్రచీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇకపోతే బల్లి పడితే చాలామంది మనసులో చిరాకు పడుతూ ఉంటారు కదా.
అయితే అశుభంగా భావిస్తూ ఉంటారు కూడా. అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం గనుక మనం గమనించుకున్నట్లయితే కుడి చేతి పైన అంటే కుడి చేతిపై పడి వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం చేసుకోండి. బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరిగితే దానివల్ల మీకు రాబోయే రోజుల్లో అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోండి. మీరు నిద్రపోతున్న సమయంలో రాత్రిపూట కలలో గనుక చీపురు, గుడ్లగువ్వ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, అదేవిధంగా నక్షత్రం, పాము, గులాబీ ఇటువంటివి కనుక మీకు కనిపించినట్లయితే కనుక మీ యొక్క సంపద పెరిగేందుకు సంకేతాలుగా భావించండి. అదేవిధంగా రాబోయే రోజులు మీకు చాలా శుభసూచకంగా ఉంటుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరగానే తొలగిపోతాయని అర్థమంట. ఇక త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతం అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును గనుక చూసినట్లయితే అది కూడా సంపదకు సంకేతంగా భావించాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దారిలో మీకు కుక్క నోటిలో ఆహారం అంటే ఏదైనా శాకాహారం లేదా రొట్టెని తీసుకురావటం గమనిస్తే కనుక మీరు డబ్బు సంపాదించుకోబోతున్నారని అర్థం. అంటే మీరు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు అని అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లని పక్షులు వచ్చి ఏదైనా తింటూ కనిపించినా అది శుభ సంకేతమే అన్నమాట. ఇంటికి తెల్లపావురం రావటం శుభ సంకేతం. తెల్లపావురం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతూ ఉంటారు. తెల్లటి పావురం ఇంటిపై కప్పు మీద కూర్చొని కూయటం మీ యొక్క ఇంటికి శ్రేయస్కరమని, మీ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి శుభసూచకంగా చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి రామచిలుక రావటం శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. రామచిలుకలను ఐశ్వర్యం, శ్రేయస్సు, సంపదలకు చిహ్నంగా చూస్తారు. చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రామచిలుక సంపదకు చిహ్నంగా చెప్పబడుతుంది. రామచిలుకకు కుబేరునికి సంబంధం ఉంటుందని, శుభానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. రామచిలుకలు ఇంట్లోకి రావటం వలన సంపద పెరుగుతుందని, శాస్త్రంలో మంచిగా లాభాలు వస్తాయని, అదేవిధంగా మీకు వసూలు కాని రుణాలు సైతం వసూలు అవుతాయని నమ్ముతూ ఉంటారు. ఇకపోతే సాధారణంగా ఇల్లు శుభ్రంగా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పనులు అనేవి సజావుగా సాగుతూ ఉంటాయి. పనులు సజీవుగా అయితే ప్రతిఫలం ఉంటుంది. ఆ యొక్క నమ్మకంతోనే ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది. ఇక కుదిరితే భగవంతుణ్ణి నాకు డబ్బులు ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు, లేకపోతే కారు బంగ్లాలు ఇవ్వు అని కాకుండా దేనినైనా సరే సాధించుకునే శక్తిని ఇవ్వు దేవుడా అని కోరుకుంటే తప్పకుండా ఆ విధంగా మీరు దేవుళ్లపై నమ్మకం ఉంచితే దైవం మీకు అండగా, తోడుగా, నీడగా, సపోర్టుగా ఉంటుంది. అలా మేషరాశి వారికి డబ్బు వచ్చే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలను లక్ష్మీదేవి మీకు ఇస్తుంది. మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం, ధనం, వృద్ధి కలుగుతుంది. మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. అపారమైన శ్రేయస్సు, సంపదను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం మేషరాశికి గల జాతకులను సంపన్నులు చేస్తుంది. ఈ విధంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మంచి రోజులను చూడబోతూ ఉన్నారు. ఇలా మీరు అదృష్టవంతులు కాబోయే ముందు సంకేతాలు రావడంతో ధనవంతులు అవుతారు అని గుర్తుంచుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావాలు చూస్తే మేషరాశి పురుషులు అంకిత భావం, వృత్తి, నిబద్ధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు.
మేషరాశికి చెందిన ఆడవాళ్ల విషయానికి వస్తే వీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసము, ధైర్యము లాంటివి వీరి స్వభావంలో భాగాలు. ఇలా ఓపెన్గా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇతరులకు సాయం చేసే విషయంలోనూ వెనుకడుగు వేయకుండా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడుగాను కూడా ఉంటారు. వారి అర్హతకు మించిన దాన్ని ఆశించరు. మేషరాశి స్త్రీ పురుషులిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పని విషయంలో ఇద్దరు ఎంతో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఉన్నత స్థాయి చేరేందుకు ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తూ కిందకు దిగజారరు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పని చేస్తారు. ఒకే కార్యాలయంలో భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఆకలితో ఉన్న పులుల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అధికంగా శ్రమిస్తారు. అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే మంచి స్థితిలోనికి చేరుకుంటారు. అంటే మీరు అతి సులువుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించలేరు. మంచి స్థితిలోనికి చేరుకోవడానికి మధ్యలో చాలా రకాల శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. బాల్యంలో కూడా కష్టాలు ఎక్కువ వస్తాయి. యవ్వనంలో కూడా స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం మేషరాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది. స్నేహితులను కూడా వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు. అనేక కారణాల వల్ల ఈ పరిస్థితులు వస్తాయి. మేషరాశి వారికి స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారు అంటే వారిపై పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే షేర్ చేయాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో నిత్యము ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శివునికి అభిషేకం చేయండి. సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు దానం చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోవు సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఈ విధంగా చిన్న పనులు, పరిహారాలు చేయటం ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ జీవితంలో సకల శుభాలను కలిగిస్తుంది. మరి మేషరాశి వారికి చెందిన వారు ఈ పరిహారాలను తప్పకుండా పాటించి శుభ ఫలితాలను పొందండి.